మా ఈ నాటికను ఇక్కడ ప్రదర్శించుటకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడి కార్యనిర్వాహక వర్గానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, జీవితానికి దర్పణం రంగస్థలం, దాని ప్రతిబింబమే మా ఈ నాటిక ప్రదర్శనం. గంగోత్రి పథకాకాని వారు సమర్పించు నాటిక గమనం. రచన మునిపల్లి విద్యాధర్. దర్శకత్వం నాయుడు గోపి. నాటిక గమనం. పిలిచిన పలకనంతగా ఏం చేస్తున్నారా అని. ఏమిటి నీ గోళ? నాది గోళ ఏం చేస్తున్నారా అని. కనపట్టాలా? నా చిత్తలు సాధించిన మెడల్స్ కి దుమ్ము పెడితే క్లీన్ చేస్తున్నా. దాంతో నేను చేసుకోవద్దా? చదువుకున్నది కదే. చదువుకుంటే ఏంటంటే గొప్ప మొగ్గుడితో కాకుండా ఏదో ఇంకా వండి పెట్టొద్దా? వండి పెట్టాల్సిన దానికి ఏమిటి? అది మహారాణి. దానికి దక్క ఏ రాకుమారుడో వస్తాడు గుర్రం మీద ఎక్కి. మా నాన్న కూడా మా అమ్మతో ఇలాగేనేవాడు. ఏమైంది? నన్ను చూడటానికి మీరు రిక్షాలో వచ్చాడు. నామాలు పెట్టుకున్న పసిపోతి ఆంజనేయ స్వామిని అనుకుంటే ఎట్లా? మీ నాన్న చేదస్తం కాకపోతే? మా నాన్న చేదస్తం కాకపోతే ఏమిటి? డాక్టర్ చదివి నా కూతురు ఎక్కడ? 5వ క్లాస్ కూడా పాస్. నువ్వెక్కడ? రాకుమారుడు రాకుమారుడు బడిపొత్తలు వచ్చాడు. అదే నీ గొప్ప. నా కూతురుతో పోల్చుకుంటున్నా. కూతురు ఉందని కొడుకులు కూడా కన్నాం కదే. గొప్ప ప్రయోజకుడని. లేచింది అడ్డగాడి. మీతో మాట్లాడబడే స్టవ్ మీద పెట్టి కాఫీ సంగతి మర్చిపోయాను. వెళ్ళు. మిట్ట మధ్యాహ్నం నిద్రలేకి కాఫీ అడుగుతున్న జాతిరత్నానికి అన్నందుకు చూస్తావు. తిరిగితే వినే ఓపిక మీ అమ్మ కొడుకుంటుందేమో. తిరిగితే ఓపిక నాకు లేదు. చూసుకో. కాఫీనే ఓన్లు పెడుతున్నాడు. నా కొడుకు వాడి కాదు, ఏదంటే వాడి మీద పడతారు. నాకు అదే పని. ఇంతంత ఎందుకు పనికిరాని కొడుకుని చూసి బాధపడే కన్నా అత్తవారింట్లో కూడా కన్నవారికి గౌరవం తెచ్చిపెట్టే కూతురుని చూసి గర్వపడమన్నారు. నువ్వేం చెప్పక్కర్లా. నీ కొడుకులాగా అడేం చోట కాదు. డాక్టర్ మహాలక్ష్మి MBBS యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్. ఇవాళ రేపు అమెరికా వెళ్తుంది. MS కూడా పూర్తి చేస్తుంది. అదే నీ కొడుకు పొటాపటి మార్కులతో ముఖ్యాడు. ఎంకమ్ ఉద్యోగం వస్తున్న క్లారిటీ కూడా లేదు. అరిసి అరిసి కొంచెం ఎండిపోతుంది. ఆ గొంతు ఎండి పోయినా పోతాడు. తొందరగా పో. భూమి మీద తిండి గుంజలు ముక్కిపోతాయని కావాలి. భగవంతుడు ఎలాంటి కొడుకులు పుట్టిస్తుంటాడు. ఏంటమ్మా కాఫీ ఇలా ఉన్నాయి? మీ నాన్నతో మాట్లాడబడి స్టవ్ మీద పెట్టి కాఫీ సంగతి మర్చిపోయిందా? అందుకే పొద్దున్నే మొదలెట్టుంటాడు కాఫీ గోల. పొద్దున్నేట విఠల గారికి మిట్ట మధ్యాహ్నం 12:30 అయితే గాని తెల్లారదానికి గుర్తులేదే. అందుకే అందరూ అనుకున్న పొద్దున్న 5ంటికే నిద్ర లేచి పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్లు తీసుకొచ్చా. వాకింగ్కి వెళ్ళి కూరగాయలు పట్టుకొచ్చా. నేను నిద్ర లేచేటప్పటికి సూర్యుడు తూర్పును ఉదయిస్తుంటే తెల్లారిందేమో అనుకున్నా. కాదే, సూర్యుడు మనం నడినెత్తులు ఉన్నప్పుడే నీ సుపుత్రుడికి ఉదయిస్తాడు. ఒక టైం పంచువాటి లేదు. అడ్డగాడిలాగా ఊరంతా తిరగటం, ఏ కోడి కూసే టైంకో ఇంటికి వచ్చి పడుకోవడం. ఇది అయ్యగారి జలచర్య. దిక్కుమాలిన స్నేహాలు, దిక్కుమాలిన స్నేహాలు. ఇదేంట్రా సగం కాఫీ ఇందులో నుంచా? ఆయన గారి మాటలాగా ఆ కాఫీ కూడా చండాలంగా ఉంది. వెళ్ళి వేణీళ్ళు పెట్టి మీరు స్నానం చేయాలి. మనిషి అన్నవాడు ఎవడో మిట్ట మధ్యాహ్నం వేణీళ్ళు పోసుకోడు. పైగా ఎండాకాలం. చెప్పు నీ కొడుక్కి. ఆయన గారి దృష్టిలో నేను అట్టగాడిదని కదా. చెప్పు ఆయనకి. గ్యాస్ సిలిండర్ కోటా సగానికి కోసింది గవర్నమెంట్. కోటా దాటితే రేటు తట్టుకుంటాం నా వల్ల కాదు. నా లాంటి గాడిదలతో చెప్పినా ఒకటే, గవర్నమెంట్ తో చెప్పినా ఒకటే. అంటే విని ఊరుకుంటాం. దీనికి ఏం తక్కువ లేదు. భగవంతుడా, అందరి తండ్రులాగానే కొడుకు పుట్టాడని నేను సంతోషించాను. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహం పొందరని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమని?
కన్నది కొడుకుని కాదని. అంటే ఏళ్ళు వస్తున్నా తండ్రి పెన్షన్ మీద చెల్లెలి సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నా ఒక బడుద్దాయనని. నా కొడుకు నాకంటే ఊరుకోను. ఏం చేస్తావే? విడాకులు ఇస్తావా? పెళ్ళైనప్పటి నుంచి అంటూనే ఉన్నావు. నువ్వు ఇచ్చింది ఎప్పుడు? అంటే ఏంటంటే మీ ఉద్దేశం అసలు? జయ, ఈ వయసులో నువ్వు అడగటం, నేను నిన్ను సాగదీయటం అట్టే బాగుండదు. ఆ, అదిగో ఆ తలుపు మీద వేసానా? అతిగా సేవిస్తే అమృతం కూడా విషం అవుతుంది అంటారు. నీ అతిగారం వల్లే వాడు అలా తయారవుతున్నాడు. నా మాట వినేస్తా ఎప్పుడో దాటుతుంది. కనీసం నీ మాటన్నా వింటాడనే ఆశ. ఇదిగో ఇది వాడికి. ఏంటండి ఇది? వాడిని ఉద్యోగంలో జాయిన్ అవ్వమని ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్. జీతం 15,000. వాడి జీవితం సాఫీగా గడిచిపోతుంది. మీరే ఇవ్వచ్చుగా? నేను ఇస్తే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నావుగా. ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకోమంటావు? నాకు తెలిసిన వాళ్ళు చిట్ట చివరి వాడితాడు. ఇది కూడా ఇలాగే చేశాడంటే సరే సరే ఇస్తానులేండి. ఇవ్వు. అవును, అమ్మాయి పొద్దుననగా ఆపరేషన్ అంటూ వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఈ పెళ్లి వాళ్ళు ఏమో సాయంత్రం వస్తానన్నారు. అసలు ఈ పెళ్లి చూపుల సంగతి అమ్మాయి చెప్పారా లేదా? చెప్పానులే. ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి ఫోన్ చేయకూడదు? సెల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఆపరేషన్ థియేటర్ లో ఉందో ఏమో, తర్వాత మాట్లాడాలి. హాస్పిటల్ చేయండి. నీ మాట మీదే కానీ నా మాట వినవా? అది కాదండి, 3 రోజుల నుంచి వరుసగా ఆపరేషన్ అంటూ వెళ్తుంది. వేళ పాడాలని ఉద్యోగాలేంటి? అందుకే అసలు ఈ డాక్టర్ చదువు వద్దన్నాను. అదే విల్ల మీరు విల్ల. ఇప్పుడు చూడండి, నీ పుట్టింటి వాళ్ళలో ఒకేలా ఉంటారు ఏమిటి? వాళ్ళకి దోషదు, ఎదుటి వాళ్ళు చెప్తే నన్ను ఏమన్నానండి మధ్యలో మా పుట్టిన వాళ్ళు కూడా ఎందుకు? ముందు మీరు ఫోన్ చేస్తారా లేదా? చెయ్యక వస్తారా? చెయ్యకపోతే వస్తాను. ఫోన్ రింగ్ అవుతుంది. వర్షం పడేలా ఉంది. పైకి వెళ్ళి ఆరేసిన బట్టలు తీసుకురా. ఎండాకాలం వాళ్ళ ఏంటో ఊహి కట్ట మొదలైంది కదా. హలో అమ్మ, నేను డాక్టర్ మహాలక్ష్మి గారి ఫాదర్ మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు వెళ్ళిపోయిందా? ఎంతసేపు అయిందమ్మా? ఏం లేదమ్మా, ఇంకా ఇంటికి రాలేదు. సర్లే అమ్మా, ఒకవేళ అక్కడికి వస్తే నేను ఫోన్ చేశానని చెప్పమ్మా. అమ్మాయి హాస్పిటల్ నుంచి బయలుదేరి చాలాసేపు అయిందట్నే. నాకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసింది? ఏమిటే ప్రతిదానికి అలా కంగారు పడిపోతాం? సెల్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఓసారి అలా వీధి చివరి దాకా వెళ్ళరాకూడదా? ఏమే వీధి చివరిదాకా వచ్చింది, ఇంట్లోకి రాదా? నీ చాదస్తం కాకపోతే వెళ్ళు వెళ్ళు. చూడు, ఇవాళ నీ శ్రీపుత్రుని వాడి పనులన్నీ మానుకొని ఇంట్లోనే ఉండమని చెప్పు. సాయంత్రం నా కూతురు పెళ్లి చూపులని చెప్పు వాడికి. పోయినసారి కూడా ఇలాగే అన్నారు. తీరా అందరిని పరిచయం చేసి వాడిని మాత్రం చేయలేదు. వాడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఏమని పరిచయం చేయమంటావే? విష్ణు మాస్టర్ గారి కూతురు డాక్టర్ మహాలక్ష్మి MBBS. నువ్వు విష్ణు మాస్టర్ గారి భార్యవి, గృహిణివి. మరి విష్ణు మాస్టర్ గారి అబ్బాయి ఏం చేస్తున్నాడని నన్ను అడిగితే నన్ను ఏం చెప్పంటావు? ఎంతో మందికి ఎన్నో సలహాలు ఇచ్చి బాగు చేసిన వాడు. సొంత కొడుకును బాగు చేసుకోలేకపోయానని చెప్పుకుంటావా? చేతికి రావాల్సిన వయసులో ఎందుకు పనికి రాకుండా పోయాడని చెప్పుకుంటావా? ఏమని చెప్పుకుంటావు? వాడికి నా మాట అంటేనే పడదు. పైగా నాతో మాట్లాడడానికి వీడి పౌరుషం ఒకటి. వాడు బాగుపడా ఉంది కదా నా బాధ అంతా. ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఈరోజు. చెప్పు నీ కొడుక్కి సాయంత్రం కేవలం దాని అన్నగా మాత్రమే ఇక్కడ ఉండమని చెప్పు, అంతే. లంచ్ బయటే చేస్తాను. ఒక్క నిమిషం ఆజ్ఞానం. ఇదిగోరా, ఏమిటది? ఇది నువ్వు చదువుకో. దిక్కుమాలి కంపెనీలో ఉద్యోగాలంటే లెటర్స్ తీసుకురావద్దు. ఆ ఉద్యోగం కోసం ఎవరంతా పలుపడి ఉపయోగించారో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు ఆడికి లేకపోతే మనం సాయం చేశాం. బయటోడికి అడ్డం ఉండి మరి లోన్లిప్పించే పెద్ద మనిషికి కన్న కొడుకు ఇప్పించుకోవాలని తెలియదా? బయటోడికి బాగుపడాలి, కొడుకు మాత్రం గాలికి పోవాలి. ఇప్పుడు దిక్కుమాలి కంపెనీ నేను పని చేయాలా? మన ముందు కుర్చీలో కూర్చుని అర్హత కూడా లేని లో క్లాస్ ఫెలో గారి కంపెనీకి వెళ్ళి బాబు నా కొడుకు ఉద్యోగం కావాలి అని అడుగుని తెచ్చిన ముష్టి నాకు అక్కర్లేదు. చెప్పాయింకే ఎంతో మందికి పాఠాలు చెప్పి రిటైర్ అయ్యాను. ఒకరి చేత చెప్పించుకునే స్థితిలో లేను. చెప్పు నీ కొడుక్కి.
ఏళ్ళు వస్తున్నా పైసా సంపాదించడం చేత కానీ వ్యర్థంగా మాట్లాడే అధికారం లేదని చెప్పు. స్వశక్తి మీద పైకొచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న అలాంటి వాడి దగ్గర చేస్తే జీవితంలో ఎలా ఎదగాలో నేర్చుకుంటాడని అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే చింపేస్తాడు. దరిద్రులు ఎవరూ బాగు చేయలేరు. ఎలాంటి నిర్దిష్ట జీవన గమనం లేని ఇలాంటి కొడుకుని కన్నందుకు మన లాంటి తల్లిదండ్రులకి శిక్ష తప్పదే. ఆయన గారు అనుకుంటున్నట్లు ఇక్కడ ఎవరు ఖాళీగా కూర్చోలేదు. యూత్లో కూడా ఏదో చేయాలనే తపన ఉంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చిన అవకాశాన్ని దారి విడుచుకున్నామని ఏమంటారే? కోట్ల కంపెనీలో గుమస్తా ఉద్యోగాలు, దేవాలయాల్లో చెప్పుల స్టాండ్ ఉద్యోగాలు మా వల్ల కాదు. ఈ తడికి చాటు మాట్లాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడు. చెప్పు, నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు? ధనవంతుణ్ణి. రేయ్, తప్పే ఉందమ్మా. జీవితంలో ఒక్కొక్కరికి ఒక ఆశయం ఉంటుంది. ఒకరికి లాయర్ అవ్వాలని, ఒకరికి డాక్టర్ అవ్వాలని, నాకు ధనవంతుడు అవ్వాలని. ఆశయం ఉండగానే సరిపోదు సార్, దానికి తగ్గ ఆచరణ ఉండాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నావు. నువ్వు ప్రయత్నంలో ఉన్నావు కానీ ఆచరించడం లేదు. నాన్న, ఏ ఆవేశం పొడుచుకొచ్చిందా? అది కాదండి. నువ్వు మాట్లాడుకో. ప్రతిదానికి కొడుకుని వెనకేసుకొని వస్తావు. అసలు ఏంటమ్మా ఈయన? కన్న కొడుకుని అర్థం చేసుకోవడా? కన్నా మాకే కాదురా, నీకు నువ్వు కూడా అర్థం కావు. ఎందుకంటే నీకు ఒక వ్యక్తిత్వం లేదు, నీకు దేని మీద అవగాహన లేదు, నువ్వు ఎవరి సలహాలు వినవు. మీ మాట మీదే కానీ నా మాట వినిపించుకోరేమిటి? నేను ఇంకెవరి మాట వినదలుచుకోలేదు. నేను చెప్పడమే మిగిలిపోయింది. నీ దారి నువ్వు చూసుకో. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమనా? కరెక్ట్ గా క్యాచ్ చేశావు. ఎట్లా? ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు ఇస్తే నా దారి నేను చూసుకుంటా. రేయ్, ఏమిటా ఇది? ఆయన ఏదో ఆవేశం అంటే నువ్వు కూడా రా చెప్పు. నాన్నగారు ఇంకెప్పుడు ఇలా మాట్లాడని చెప్పు. నేను ఎందుకు చెప్పాలి? అసలు నాన్న అంటే ఎలా ఉండాలి? కొడుకు ఎదుగుతాను అంటే సాయం చేయాలి, అంతేకాని సిగ్గు లేకుండా మళ్ళీ మాటలు ఒకటి మీరు కూడా ఏమిటండి వాటితో పాటు? అంటున్నావుగా. ఇందాక నుంచి కుక్క వాగినట్టు అవుతున్నారు. అరిచే కుక్కల రాళ్లతో తరిమి బయటికి పంపిస్తారు. నన్ను డబ్బుతో తరిమేయండి. చిల్లి కవ్వ కూడా ఇవ్వను. నీ దిక్కును అడిగి కవ్వ. నీకేం తెలియదమ్మా. చెల్లెలు మెచ్యూర్ ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా చేశాడు. దాని మెడిసిన్ చదువుకి ఎంతెంత ఖర్చు పెట్టాడు. సగం ఆస్తి అమ్మేశాడు. రేపు దాని పెళ్లి ఇంకెంత గ్రాండ్ గా చేస్తాడు గురించావా? వచ్చేవాడు ఊరికినే వస్తాడా? లక్షల్లో అడుగుతాడు. అప్పుడు ఉన్నది కాస్త దానికి చేస్తే నాకైతే కాదు. అందుకే ఆస్తిలో నాకు రావాల్సిన వాట నాకు ఇస్తే నా దాన్ని నేను చూసుకుంటా. ఇది నేను సంపాదించుకున్న ఆస్తి. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా. అడిగే అధికారం ఎవరికి లేదు ఇక్కడ. కనమంది అడిగారా? దానికి అంతంత ఖర్చు పెట్టి నాకెందుకేమో? అదేనా నీకు పుట్టింది? నేను కదా. నోర్మి, నేను చదువును చదువు, నువ్వు చదివా? నా మాట ఏనాడు విన్నావా? అదిరా అదిరా నాకు సరైన వారసురా. నేను చదవమన్నట్టు డాక్టర్ చదివింది. నా మాట ఏ రోజు జమదాట్లేదు. అయినా దానికి పైసలు ఇవ్వలేదు. నీకు ఇవ్వను. దాని చదువుకు ఎక్కువ ఖర్చు అయింది, నా చదువుకు తక్కువ ఖర్చు అయింది. అంటే ఆ డబ్బుని మీకు ఆదాయం చేసినట్లేగా. ఆ డబ్బుని నాకు ఇస్తే ఏదైనా వ్యాపారం చేసుకుంటాను. నేను ఏ విషయమైనా ఒకేసారి చెప్తా. నీకు ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ నీదంటూ ఏం లేదు. ఆఖరికి నువ్వు కట్టుకున్న ఈ బట్టలు కూడా నేను కొన్నవే. నేను కొన్నాను అంటారా? ఎవరి కోసం కొన్నావు? నీకు పుట్టిన వాళ్ళ కోసమేగా. అయినా చస్తే కట్టుకుపోతాడా? ఎందుకన్నాడు అడుగు. నిన్ను చూస్తున్నాను. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నావు. అసలు ఇప్పుడు దాకా నిన్ను వెనకేసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అలా ఎందుకు చేశావో తెలుసా? ఎప్పటికైనా నువ్వు మారుతావన్న ఆశ నాకు ఇప్పుడు అర్థమైందా? నువ్వు మారు. నువ్వు ఎప్పటికీ మారవరా? మారు. మీ ఇద్దరికి ఆ కూతురే కావాలి, ఈ కొడుకు అక్కర్లా. ఇంకా ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. కట్టుబట్టలతో వెళ్తున్నా. కోట్లు సంపాదించాకే వస్తా. నువ్వే రానక్కర్లేదు. నీకు మీ ఆయనకి పట్టిన పిచ్చ పట్టింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. కట్టుబట్టలతో వెళ్తున్నా. నమస్కారం మాస్టర్. అయ్యా, తమరు అమ్మగారు అంత పక్క పక్క నిలబడండి. ఎందుకయ్యా? నిలబడండి. రావే రా. ప్రతి సంవత్సరం నువ్వు ఇలా చేయటం ఏం బాగోలేదయ్యా. అయ్యా, నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం మీరు. 35 ఏళ్ల క్రితం
ఇదే రోజు పొట్ట చేతితో పట్టుకొని కులవృత్తి చేసుకుందామని ఈ ఊరిచ్చాను. ఆ రోజు మీరు నాకు దేవుళ్ళ డబ్బు సాయం చేశారు. బ్యాంకులో అడ్డ ఉండి చెప్పుల దుకాణం పెట్టించారు. అంచెలుగా ఎదిగి ఇన్ని పట్టణాల్లో ఇన్ని దుకాణాలకు యజమాని అయ్యానంటే అదంతా మీ జీవితం అర్థనయ్యా. పొగట్ట పన్నీరు లాంటిది, మీద చల్లుకోవాలి కానీ తాగిడకూడదయ్యా. మీరు చేసిన పనులు మీకు గుర్తు చేస్తే మీకు పొగట్టలాగానే అనిపిస్తుంది. కానీ నిజం కాకుండా పోదుగా చెప్పులు కుట్టుకుంటూ బ్రతకాల్సిన నా కొడుకుని ప్రయోజకుని చేసిన అందుకే ప్రతి సంవత్సరం స్వయంగా నా చేతితో చెప్పులు కుట్టి మీ ఇద్దరు తీసుకొస్తాను. కూడా తీసుకుని బాబు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తూనే ఉంటావయ్యా. చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకునే నీలాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది పీటర్? అయ్యా బాబు గారు ఉద్యోగంలోకి ఎప్పుడు చెప్తామన్నారు? నువ్వు మరెవరైనా చూసుకో పీటర్. అదేంటండి వాడు ఆ ఉద్యోగం చేయనన్నానయ్యా. ఏ? నా దగ్గర పని చేయడానికి ఏమైనా ఆలోచిస్తున్నాడా బాబు? అందుకే వ్యాపారంలో ఓటా ఇస్తానన్నారు, మీరే వద్దన్నారు. ఇప్పటికైనా పర్వాలేదు. నువ్వు వాటా ఇవ్వటానికి నేను తీసుకోవటానికి మన ఇద్దరి మధ్య ఉన్నది వ్యాపార సంబంధం కాదయ్యా. ఆ రోజు ఒక మనిషిగా సాటి మనిషికి నాకు చేతనానికి సహాయం చేశాను అంతే. నన్ను క్షమించండి అయ్యా, నా ఉద్దేశం అది కాదు. మీరే అన్నారుగా బాబు గారు ఉద్యోగం కోసం అక్కడెక్కడే తిరుగుతున్నాడు, ఎక్కడా దొరకలేదు అని. అందుకే మన కంపెనీలో అయితే మన మనిషిగా బాధ్యతగా ఉంటాడని అనుకున్నాను. వ్యాపారంలో వాటా ఇస్తానన్నాను. ఎందుకు తెలుసా? వ్యాపారమే ఆయనైతే శ్రద్ధగా పని చూసుకుంటాడు, 10 మందికి పని దొరికింది. ఇవన్నీ ఆలోచించే అపాయింట్మెంట్ ఆపించాడయ్యా. వాళ్ళకు హక్కులే కానీ బాధ్యతలు అక్కర్లేదయ్యా. అయినా మనకు అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? సరే, ఆ లెక్కలేమో నేను చూసి పెడతానులే. వద్దయ్యా వద్దు, ఈ వయసులో మిమ్మల్ని కష్టపెట్టం. వద్దయ్యా, ఏదో నేను ఆలోచిస్తారే. అయ్యా టౌన్లో ఇంకో 2 దుకాణాలు పెట్టాను. మంచి రోజు చూసి మీరు పేపర్ చెప్తే. పీటర్, ఎంతో మందికి ఉపాధి కల్పించాలన్న నీ సంకల్పం చాలా గొప్పదయ్యా. నీలాంటి వాడికి ఆ దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడయ్యా. పంచాంగం చూడటం ఇప్పుడు కుదరదు, నేను తర్వాత చూసి చెప్తాను. మంచి నేను వెళ్ళొస్తానయ్యా. ఏమిటే ఏమిటే వరలక్ష్మి, ఎందుకు చేస్తావు ఈ పని? ఎందుకు చేస్తావు ఈ పని? మా పరువు మర్యాద మంట కలిపి ఎవడో అనామకుడితో వెళ్ళిపోతావా? నార్మల్ పెళ్లి చేసుకుని వెళ్ళావని లేచిపోయావని మా ముఖం మీద ఉంటాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించు. నీ ముఖం నాకు చూపించదు. పెట్టే ఫోను. నీలాంటి వాడికి ఆ దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడయ్యా. పంచాంగం చూడటం ఇప్పుడు కుదరదు, నేను తర్వాత చూసి చెప్తాను. మంచి నేను వెళ్ళొస్తానయ్యా. ఏమిటే ఏమిటే వరలక్ష్మి, ఎందుకు చేస్తావు ఈ పని? ఎందుకు చేస్తావు ఈ పని? మా పరువు మర్యాద మంట కలిపి ఎవడో అనామకుడితో వెళ్ళిపోతావా? నార్మల్ పెళ్లి చేసుకుని వెళ్ళావని లేచిపోయావని మా ముఖం మీద ఉంటాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించు. నీ ముఖం నాకు చూపించదు. పెట్టే ఫోను.
ఏమిటే బొమ్మ తీసి పడ్డావా ఏమిటే? అయ్యో ఇలా రా. ఏమైంది? ఇలా కూర్చో కూర్చో. ఏమైంది? కుక్కర్ కారు మీద పడిందండి. సహాయం కోసం పిలిస్తే నేను రానా? అవసరం అయితే పిలవనా? ఏం పిలిచావు ఇప్పుడు? పిలిచే లోపల ఇలా జరిగింది. అందుకే ఏ పని ఒంటరిగా చేయొద్దు అంటాను. నాకు ఓపిక ఉందిగా. నువ్వేం చిన్నపిల్లవు కావుగా? మీకన్నా చిన్నదానేగా. వయసు మీద పడుతున్నా నీకు ఈ చిన్నప్పుడు మాత్రం ఏ లోటు లేదు. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. డాక్టర్లు బరువులు మోయొద్దన్నారా లేదా? ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయి. అవసరంగా నన్ను పిలువు. అలాగేలేండి. అలాగే అంటావు పిలవు. అప్పుడు పిలుస్తానులేండి. సరే చూస్తాగా. ఏమండి? ఏమిటి? విజయ, నాతో చెప్పకూడదా? విజయ, ఈ వయసులో మన ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉండాలి. నీ మనసులో ఏదో పెట్టుకుని ఒక్కదానివే బాధపడటం అంత మంచి పద్ధతి కాదు. నీకు విషయం తెలుసా? బాధను నలుగురితో పంచుకుంటే మనసు తేలికైపోతుంది. అదే ఆనందం పంచుకుంటే రెట్టింపు ఆనందం కలుగుతుంది. ఏదైనా నీతో పంచుకోవటానికి నేనున్నాను కదా. పిచ్చిదానా, ఎందుకే అంత బాధపడిపోతావు? ఇప్పుడు ఏమైందని? నేను పోయానుగా ఒక్కసారి పిల్లల్ని చూడాలని ఉందండి. మాత్రం లేదనుకుంటున్నావా? వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే నేనే వెళ్ళి వెతికి పట్టుకొస్తాను కదా. మీకు వాళ్ళ మీద కోపం లేదా? నీకుందా? నా సంగతి వదిలేండి, మీరు చెప్పండి. లేదు. అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? చెప్పండి. నాకు వాళ్ళిద్దరి మీద కోపం లేదు. కాకపోతే వాళ్ళ జీవితాల్లో ఎందుకలా మలుచుకున్నారనే బాధ తప్ప. అవును, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదండి. విజయ, ఏ తల్లిదండ్రులైనా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ బిడ్డల్ని వదిలేసుకోవాల్సిందని. ఒకటి, బిడ్డలే మనల్ని వదిలేస్తేనో, లేకపోతే మనమే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతేనో. ఏం మాట్లాడండి? వేదాంతమే. ఈ వయసుకు మనకు కావాల్సిందే. జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉన్నా అలవాటు పడక తప్పదు. బాధపడకండి. నాకు మీరున్నారు, మీకు నేనున్నాను. మన ఇద్దరం ఒకరికొకరు ఉన్నామండి. నా మాటలు నాకే చెప్తున్నావు అన్నమాట. ఏమండి? ఏమిటి? నీకు విషయం చెప్పాలి. ఏమిటి? అది మన మహాలక్ష్మి ఫోన్ చేసి మీ గురించి అడిగిందండి. ఏమని? నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది, టైంకి ఫోన్ చేస్తున్నారా, ఆయనకు బీపీ షుగర్ ఉంది, ఆయనకు ఉండే ఆహార పదార్థాలు ఉప్పు కారం తగ్గించు, షుగర్ ఫ్రీ పంచదార మార్కెట్లోకి వచ్చింది, ఆయనకు తియ్యని కాఫీ అంటే చాలా ఇష్టం, నీకు తెలియకుండా నేను చాలా సార్లు తియ్యని కాఫీ ఇచ్చాను, ఆ తియ్యని కాఫీ తాగుతున్నప్పుడు ఆయన మొక్కలో కనిపించే ఆనందం నేను ఇప్పటికీ మర్చిపోలేనట్టు గలగలా మాట్లాడేసిందండి. ఈ ఫోన్ నుంచేనా? కాదండి, మన పక్కన రామారావు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందంటండి. మొన్న నేను పేరెంట్ అని వెళ్తే చెప్పింది. మన ఫోన్కే ఫోన్ చేస్తే నువ్వు కూడా మాట్లాడుకునేదానివి కదా. ఈసారి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే మన ఇంటికే ఫోన్ చేసి మాట్లాడమని చెప్పమన్నానని చెప్పు. అలాగే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి? మీరు తాత కాబోతున్నారు. మీరు తాత కాబోతున్నారు, నేను అమ్మ కూడా కాబోతున్నారండి. మా అమ్మ అవుతుందా? మా అమ్మ అవుతుంది.
ఇంత మంచి మాట మనతోనే చెప్పొచ్చు కదా. ఇంకా చెప్పు, నా చిట్టి తల్లి గురించి అమ్మాయి ఇంకేం చెప్తుంది? అల్లుడు గారు ఈ రోజు అమ్మాయికి శ్రీమంతం చేస్తున్నారు. అల్లుడు గారు నా చిట్టి తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అంటున్నా. కంటికి రెప్పలాగా కాలు కింద పెట్టినకుండా చూసుకున్నారండి. అయితే అల్లుడు గారిని అమ్మాయిని వెంటనే బయలుదేరి మన ఇంటికి వచ్చేయమని చెప్పు. ఆ శ్రీమంతులు ఏదో మనమే చేద్దాం. లేదు, మనం చేయాల్సిందే. వాళ్ళు మన దేశంలో లేరంటండి. ఏదో పేరు చెప్పింది, నాకు గుర్తులేదు. 2 రోజులకు ఒకసారి వనజకు ఫోన్ చేస్తుంది. హలో హలో, ఎవరండి? ఎవరో తెలియదు, ఫోన్ చేస్తాడు, మాట్లాడడం. రోజు ఇదో సంత అయిపోయింది వీళ్ళకి. సరే, నేను పట్టీ కట్టించమని చెప్పేసి కిరాణా షాప్ వాడికి చెప్పొచ్చాను. అలా ఏటీఎం దాకా వెళ్ళి పెన్షన్ డ్రా చేసుకుని ఆ సరుకులు తీసుకొస్తా. నేను వచ్చేదాకా నువ్వు ఇంట్లో ఏ పని చేయొద్దు. నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. హలో మహాలక్ష్మి, మీ నాన్నగారికి నీ మీద అసలు కోపమే లేదమ్మా. నువ్వు వనజకు ఫోన్ చేస్తావని చెప్పాను. ఇంట్లో కాకుండా నాతో ఇలా మాట్లాడుతున్నావని తెలిస్తే ఆయన తట్టుకోలేదే. ఒకసారి ఆయనతో మాట్లాడొచ్చు కదా. అయ్యో ఊరుకోమ్మా, కడుపుతో వాడు ఏడకూడదు. పుట్టే బిడ్డకు మంచిది కాదు. అయినా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం తల్లి? మాతో ఒక్క మాట ముందుగా చెప్పుంటే మేమే దగ్గర నీ పెళ్లి చేసేవాళ్ళం కదా. రాసేటారు, మీ మాస్టర్ గారు ఏటీఎం దగ్గర వెళ్ళారు, వచ్చేస్తారు. కూర్చో. పీటర్, మంచిగా తాగుతావా? వద్దమ్మా, ఇప్పుడే తాగొస్తున్నా. సరే కూర్చో. హలో, ఒరే అబ్బాయి, నేను ఇప్పుడే మ్యాక్స్ గారి దగ్గరికి వచ్చానా? ఆ డాక్యుమెంట్ కాగితాలు తీసుకొచ్చారే. ఆ రాయుడు గారి పొలం కూడా అమ్మగారికి వచ్చిందని చెప్పారు కదా, కొనేసామంటావా? ఆ కాగితాలు కూడా తీసుకొచ్చారే. మ్యాక్స్ గారితో పారి మాట్లాడరా. నేను మాట్లాడతానేరా. ఆ ప్రభు దయ వల్ల మనకు పెద్ద దిక్కు నుంచి ఎవరున్నారనే. ఎవరితో మాట్లాడుతున్నావు? మా పిల్లగారితో బాబు. ఫోన్ చెవిలోనే ఉందిగా, కెనరా వినపడేటట్లు మాట్లాడాలా? మరి అబ్బాయి, మ్యాష్ గారు వచ్చారు, ఓ పారి మాట్లాడు. అబ్బాయి మాట్లాడతాడు. చెప్పరా సామ్, ఏ డాక్యుమెంట్స్? అవే చూసాను, బాగానే ఉన్నాయిరా. రాయుడు గారి పొలం మంచిదేరా, పాపం ఎందుకు అమ్ముకుంటున్నాడో కానీ. ఆ డాక్యుమెంట్స్ కూడా అది తీసుకొచ్చాడట్లే, నేను చూస్తాను. పేదలకు సహాయం చేయాలన్న నీ సంకల్పం చాలా గొప్పది నాన్న. ఆ ఏర్పాట్లను నేను దగ్గర నుండి చూసి పెడతాను కదా. ఎప్పుడు వస్తున్నావు? సరే సరే. ఏంటంటే ఏం విషయం? ఇల్లు సరుకులు వాళ్ళకి ఏమైనా చేస్తున్నాం ఏంటి? మా అమ్మాయి మహాలక్ష్మికి శ్రీమంతం చేస్తున్నావయ్యా. ఏంటి అమ్మాయి గారు ఇచ్చారా? అమ్మాయి గారు, ఓ అమ్మాయి గారు, ఓ పాడి బయటికి రామా. మేము చూసి చాలా కాలమైంది. ముందే తెచ్చుంటే మా బేదిని కూడా ఎంట పెట్టుకొచ్చామండి. ఉండండి ఉండండి, ఇప్పుడే వస్తాను, ఉండండి. మా మహాలక్ష్మి రాలేదు పీటర్. మరి శ్రీమంతం అన్నారు, మీ మేరీని ఎలా ఎంట పెట్టుకొస్తావయ్యా? ఫోటో తెస్తా. పిచ్చిది, ఏడున్నా నిన్నే చూసుకున్నా బాబా. ఏడకెళ్ళినా ఎంత పెట్టుకెళ్ళిన అందుకే దాని ఫోటో నాతో పాటు కార్లో పెట్టుకుని తిరుగుతా ఉంటా. ఇప్పుడు మా అమ్మాయి శ్రీమంతం కూడా నేను అలాగే చేయాలనుకుంటున్నాను. కూతురుకు శ్రీమంతం చేయాల్సింది పుట్టింటి వాడే కదా. బాధ్యతతో కాదు, ఆ కూతురు మీద ఉన్న మమకారం కొద్దీ. అంటే తను ఈ దేశంలో ఉంటే అందరిలాగా చేసేవాడిని. మనకు అందనంత దూరంలో ఉంది కదా, అందుకే అది మిగిల్చిపోయిన జ్ఞాపకాలకు చేయాలనుకుంటున్నాను. విజయ, ఇదిగో ఇక్కడే నా చిట్టి తల్లి నా చేత గోరుముద్దలు తినిపించుకుంటూ కూర్చునేది. నా మీద అలిగి కాళ్ళు ముడుచుకుని మంచం మీద పడుకొని నేను సారీ చెప్పిందాక లేచేది కాదు. ఇదిగో ఇక్కడే ఈ కుర్చీలో కూర్చొని చదువుకుంటూ ఉండేది. పరీక్షలప్పుడు చదువుతూ పులికి పట్టు తీస్తుంటే తను తీసుకొచ్చిన టీని ఇక్కడుండి తాపేవాడిని. ఇదిగో
నా చిట్టుతల్లి యూనివర్సిటీలో సాధించిన గోల్డ్ మెడల్, మా అమ్మ నవ్వుతూ దిగిన ఫోటో, ఇన్ని జ్ఞాపకాలు నా కోసం తను మిగిల్చి పెడితే నేను తనకి ఏమిచ్చాను? నీ ముఖం నాకు చూపించొద్దు, నాతో మాట్లాడొద్దు అన్నాడు. మాస్టారు, ఇంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్న మీరు అమ్మాయి గారిని ఎందుకెళ్ళేశారయ్యా? నేను తను ఒక తండ్రిలా కాకుండా స్నేహితుడిలా చూశాను. అది నన్ను స్నేహితుడిలా కాకుండా తండ్రిలా చూసింది. అందుకే తన విషయాలు నాకేమీ చెప్పలేదు. తండ్రిలా స్పందించాను. ఇంతకాలం మీరు అనుకుంటున్నట్లు నేను దానికి శిక్ష వేయలేదు. ఆ శిక్ష నేను అనుభవిస్తున్నాను. పిల్లల్ని నేను అర్థం చేసుకున్నానో లేదో, లేకపోతే నన్నే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. జరిగింది ఏదో జరిగిపోయింది. తన ప్రేమ విషయం నాతో చెప్పున్నట్లయితే నేను ఆలోచించేవాడు కాదా? బాధపడకండయ్యా, ఆ ప్రభువు మంచోళ్ళకు మంచి చేస్తాడు, చెడ్డోళ్ళు కూడా మంచి మార్గంలో పెడతాడు. ఎప్పటికైనా మీకు మంచి తగ్గింది, ఆ నమ్మకం నాకుందమ్మా, నాకుంది. నీ నోటి పుణ్యం అని అలా జరిగితే నీ పేరే చెప్పుకుంటాం పీటర్. అమ్మా, ఆ ప్రభువు చేతిలో గొర్రె పిల్ల ఎందుకుంటుందో తెలుసా? గొర్రెలంటే మనుషులు. దారి తప్పుతున్న గొర్రెల్ని ఆ తండ్రి ప్రేమగా దగ్గరికి తీసుకుని సరైన మార్గంలో పెడతాడంటానికి గుర్తు. ఆ ప్రేమ తప్ప ఆయన దగ్గర ఇంకేమీ లేదమ్మా. ఆ ప్రభు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీకు మంచిగా జరిగిందమ్మా, మంచిగా జరిగింది. పీటర్ మాటలతో మనస్సు తేలికైపోయింది. అందుకే అంటారు, సజ్జనుల సాంగత్యంలో అంతులేని ఆనందం దొరుకుతుంది అని. సరే కానీ మాస్టారు, అందుకే అమ్మాయి గారు గర్భవతని మీకు చెప్పారు. ఇప్పుడు ఆ విషయాలను ఎందుకు? అదేనయ్యా, మన రామారావు కూతురు వనజలేదు, ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందంట మా అమ్మాయి. అవునవును. అవును, ఆ రామారావు చెవుడు వచ్చి 4 నెలల క్రితమే ఆ ఫోన్ తీసిచ్చాడు కదా, వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్ కూడా లేదు. చెప్పు, మన అమ్మాయి ఆ అమ్మాయికి ఫోన్ చేయలేదు కదా? ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు అలా? అంటే అంటే ఇదంతా ఇప్పుడు నేను చేస్తున్నదంతా కాలమే నాతో ఆడుకుంటుంది అనుకున్నా. నువ్వు నాతో ఆడుకుంటున్నావా విజయ? లేదండి, మన మన మహాలక్ష్మి ఫోన్ చేసిన మాట నిజమండి. కానీ వనజ కాదు, మన ఇంటికేనండి. మీరు ఫోన్ ఎత్తినప్పుడల్లా మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తుంది కూడా మన మహాలక్ష్మియేనండి. నువ్వు చెప్తున్నది నిజమండి. మన అమ్మాయి రోజు మన ఇంటికి ఫోన్ చేస్తుందా? నీతో మాట్లాడుతుందా? మరి నాతో ఎందుకు మాట్లాడలేదు? నేను దానికి అంత కానివాడిని అయిపోయానా? లేదండి, అది మీకు ఎప్పటికీ మీ మాటే వింటుందండి. తల్లి మీతో మాట్లాడుతున్నారని, మొహం చూపించుతున్నారని, అది మీతో మాట్లాడలేక రోజు మీ మాట వింటూ మౌనంగా ఏడుస్తుందండి. అది కుమిలి కుమిలి. తండ్రిగా తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను. అవి ఎలా నిజాలు చేసుకోవాలో వివరించి చెప్పాను. ఆనాడు అది మాట్లాడుతున్న ఒక్కొక్క మాట, ఒక్కొక్క తూటాల నా గుండెల్ని చిత్తం చేస్తుంటే తట్టుకోలేక నీ ముఖం నాకు చూపించొద్దు, నాతో మాట్లాడొద్దు అన్నాడు. ఇంతకాలం నేను శిక్ష అనుభవిస్తున్నాను అనుకున్నాను. ఆ శిక్ష నా కూతురు కూడా అనుభవిస్తుందని ఇప్పుడే నాకు తెలిసింది. ఫోన్ చేయవే, నా చిట్టుతల్లికి ఫోన్ చేయవే, దాంతో మాట్లాడాలి. ఫోన్ చేయవే. లేదండి, నాకు నెంబర్ తెలియదండి. 2 రోజులకు ఒకసారి తనే ఫోన్ చేస్తుందండి. ఆ బ్యాగ్ లో పట్టు చేరుతుంది, గాజులు కూడా ఉన్నాయి, చలివిడి కూడా ఉంది. చూడు బిడ్డ, ఆ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ వెయ్యి. నా చిట్టి తల్లికి శ్రీమంతం చేయబోతున్నామయ్యా ఇప్పుడు. పెట్టు. శభాష్! ఎలా ఉంటారు అని నేను ఊహించాను, సరిగ్గా అలాగే ఉన్నారు. ఈయన గారైతే 2-3 ఆకులు ఎక్కువే. ఎందుకు వచ్చారా? కోట్లు సంపాదించాక వస్తానన్నాను కదమ్మా, కోట్లు సంపాదించా వచ్చా.
వచ్చావు కదరా, చాలా సంతోషం. నీ చెల్లెలకు శ్రీమంతం చేయబోతున్నావు. వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించరా. ఈయన గారి కూతురు లేచిపోయి ఎవరితోనో కడుపు చేయించుకున్నాక దానికి ఈ తండ్రి సిగ్గు ఎగ్గు లేకుండా శ్రీమంతం చేస్తున్నాడు. అది ఫోటోలకి కార్యక్రమాలు చేసే అదే సందర్భంలో మాత్రం ఆలోచన కూడా లేకుండా బ్రతికున్న కూతురు ఫోటోకి శ్రీమంతం చేస్తున్నావంటే నీకు మెంటల్ ఏ రేంజ్ లో డెవలప్ అయిందో అర్థం అవుతూనే ఉంది. నాన్న విఠల్, మన భావనను బట్టి చేసే క్రియలకు ఫలితాలు ఉంటాయి. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. బ్రతికున్న మనిషి ఫోటోకు శ్రీమంతం చేయటాన్ని నువ్వు శంకిస్తున్నావు. శ్రీమంతం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. సృష్టి యజ్ఞానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించే స్త్రీమూర్తి దేవతామూర్తితో సమానం. అలాంటి దేవతామూర్తికి చేసే చిరు సత్కారమే ఈ శ్రీమంతం. ప్రత్యక్షంగా ఉన్న శ్రీమంతుకి సన్మానం చేయటం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ పరోక్షంగా ఉన్న ఈ శ్రీమూర్తికి పటం ద్వారా, ఫోటోల ద్వారా సన్మానించడంలో తప్పేమీ లేదే. నీతో వాదిస్తే నాకు మెంటల్ ఎక్కుతుంది. నువ్వు బయలుదేరమ్మా. ఎక్కడికి రా? 25 మంది నౌకర్లు, పెద్ద బంగ్లా, అక్కడ అన్ని సుఖాలే, కష్టాలే లేవు. చూడు ఎంతగా చిక్కిపోయావు. ఇప్పటిదాకా నన్ను చదివించి తిండి పెట్టినందుకు, నాకు బట్టలు కొనిచ్చినందుకు అంతా కలిపి ఎంత అయిందో పద్ధతి. ఆ డబ్బు నీ ముఖాన కొడతా. పెద్దయ్యాక నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలియదురా. అందుకే పొద్దురాయాలనే ఆలోచన కలగలేదు నాకు. ఇట్స్ ఓకే. మొత్తం కలిపి 1 లక్ష రూపాయల దాకా అయ్యుండొచ్చు. రౌండ్ ఫిగర్ గా నీకు 50 లక్షలు ఇస్తా. ఇదిగో చెక్. నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది. నీ ఆస్తి మొత్తం నువ్వే ఉంచుకోవచ్చు. నాకు అస్సలు వాటా ఇవ్వక్కర్లేదు. నువ్వు పదమ్మా. ఇంత డబ్బు ఎలా సంపాదించావురా? మెట్టు ఎక్కి పైకి వచ్చే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తే వ్యాపారాలు ఇంకొన్ని ఉంటాయి. నాది 2వ దారి. అమ్మ మీతో ఉండదు, నాతో వచ్చేస్తుంది. లీగల్ గా మీకు రావాల్సిన డైవర్స్ నోటీస్ పంపిస్తాను. సంతకాలు పెట్టండి. కోర్టులో కలుసుకుందాం. విడిపోయే ఇద్దరిని కలపాలని చూస్తారు ఎవరైనా. కలిసుండే అమ్మానాల్ని విడగొట్టే కొడుకుని నిన్నే చూస్తున్నారా? అయినా నేను నీతో వస్తానని నువ్వు ఎలా అనుకున్నావురా? నీకు మీ ఆయనలాగా మెంటల్ ఎక్కిందని తెలియదు కదా. ఇట్స్ ఓకే. నాన్న విఠల్, నాకు చెక్కిచ్చావు. మీ అమ్మకేమీ ఇవ్వవా? నాతో వస్తానన్నదని ఆలోచించరా. ఇప్పుడే పడేస్తా. అక్కర్లేదు. వాడు ఇస్తానంటుంటే తీసుకోవే. ఆ పైగా ఏదో తెలియకంటుంటే నా ఫ్యామిలీ మ్యాటర్స్ చదవద్దు. మీ నాన్నగారు ఎప్పుడు అంటూ ఉంటాడు, నువ్వు ఇంట్లో మనిషివే అని. అందుకే ఆయనకేమవుతావు, నాకు మాత్రం ఏమీ కావు. నీకేం కాదా బిడ్డ బాబు? చిన్నప్పుడు అంకురంటూ నా భుజాల మీద ఎక్కి గుర్రమాట ఆడినప్పుడు, నువ్వు ఏడుస్తుంటే బజారుకు తీసుకెళ్లి నిన్ను ఆడించినప్పుడు, మీ నాన్నగారు నిన్ను కొడుతుంటే అడ్డం వచ్చినప్పుడు, మీ నాన్నగారు నిన్ను ఇంజనీర్ చదివించాలనుకుంటే నాకు ఇష్టం లేదని అడిగి మా ఇంటికి వచ్చినప్పుడు, నీకు ఇష్టమైన చదువు చెప్పించమని మీ నాన్నగారిని ఒప్పించినప్పుడు, అప్పుడు ఈ పేటర్ ఎప్పుడు కావాలి? ఇప్పుడు ఈ పేటర్ నీకేం కాదు. నీ సెంటిమెంట్ నక్క వేషాలు నా దగ్గర కాదు. అసలు నీలాంటి లో క్లాస్ కళాకారులతో మాట్లాడటం నాన్ సెన్స్. ఇదిగో మచ్చే తీసుకో. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. బ్లాంక్ చెక్ ఎందుకురా? ఎంతో కొంత వేసి నాన్న. చూడండి, అమ్మ మీలా నా అవసరాలు తూతూ మంత్రంగా చూడలేదు. అమ్మ, ఎన్నోసార్లు నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను. నువ్వు కూడా నాకు కొన్ని సేవలు చేశావు. వాటన్నిటికీ లెక్క కట్టే 10 లక్షల దాకా అయి ఉండొచ్చు. అన్నింటికీ మించి చిన్నప్పటి నుంచి నాన్నని నా వైపు నుంచి గెలుస్తూ వచ్చావు. అందుకే ఈ ప్లాన్ విఠల్ బాబు తొందరపడుతున్నారయ్యా. ప్రపంచంలో డబ్బు పోసి అమ్మ తనాన్ని కొనేవాళ్ళు ఉన్నారేమో కానీ అమ్మ ప్రేమను కొనేవాళ్ళు లేరయ్యా. ఒక ఇల్లిటరేట్ కూడా నాకు నీతులు చెప్పేవాడయ్యాడా? యు బాస్టర్డ్! అతన్ని నిన్ను నువ్వు వద్దు, నీ డబ్బోదు. నన్ను అలా పిలవద్దు. నాకు అసలు కొడుకే పుట్టలేదు చచ్చాను అనుకుంటాను. బయటికి. So sad. Really bad time.
ధనవంతులుగా దర్జాగా బతికే రాత మీ ముఖాన రాసి లేదు. రేయ్, అమ్మ నాన్ని కాదనుకొని వెళ్ళిపోతున్నావు. నడవంతులకు సిరిపట్టిన నీలాంటి వాళ్ళు సర్వ నాశనం అయిపోతారా? పురుగులు పడిపోతారా? మట్టి కొట్టుకుపోతారా? ఎవడే? తప్పు చేశానండి, తప్పు చేశాను. మనిషిని కందాలనుకున్నానండి. వాడు పెరిగి పెద్ద విషం కప్పుతాడని తెలుసుంటే పురుషుడు పీక విసిస్తా. పిల్లల్ని మనం ఆశీర్వదించాలి కానీ శిక్షించకూడదు. ఇదే మా దౌర్భాగ్యానికి ఇలాంటి కొడుకుని కన్నా నీకు జరిగిన అవమానానికి నన్ను పెద్ద మనసుతో ఏం మాట్లాడి ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ బిడ్డలు గొప్పగా ఉండాలనే కోరుకుంటారు. మేము అలాగే కోరుకుంటాం. కానీ బిడ్డలు ఏం చేసినా మనం ఆనందంతో అనుభవించాలి. కన్నందుకు అది తప్పదు. మొత్తం కలిపి 1,00,000 రూపాయల దాకా అయ్యుండొచ్చు. రౌండ్ ఫిగర్ గా నీకు 50 లక్షలు ఇస్తాను. ఇదిగో చెక్. నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది. నీ ఆస్తి మొత్తం నువ్వే ఉంచుకోవచ్చు. నాకు అస్సలు వాటా ఇవ్వక్కర్లేదు. నువ్వు పదమ్మా. ఇంత డబ్బు ఎలా సంపాదించావురా? మెట్టు మెట్టు ఎక్కి పైకొచ్చే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తే వ్యాపారాలు ఇంకొన్ని ఉంటాయి. నాది రెండో దారి. అమ్మ మీతో ఉండదు, నాతో వచ్చేస్తుంది. లీగల్ గా మీకు రావాల్సిన డైవర్స్ నోటీస్ పంపిస్తాను. సంతకాలు పెట్టండి. కోర్టులో కలుసుకుందాం. విడిపోయే ఇద్దరిని కలపాలని చూస్తారు ఎవరైనా. కలిసుండే అమ్మానాన్ని విడగొట్టే కొడుకుని నిన్నే చూస్తున్నారా? అయినా నేను నీతో వస్తానని నువ్వు ఎలా అనుకున్నావురా? నీకు మీ ఆయనలాగా మెంటల్ ఎక్కిందని తెలియదు కదా. ఇట్స్ ఓకే. నాన్న విఠల్, నాకు చెక్కిచ్చావు. మీ అమ్మకేమీ ఇవ్వవా? నాతో వస్తానన్నదని ఆలోచించరా. ఇప్పుడే పడేస్తా. అక్కర్లేదు. వాడు ఇస్తానంటుంటే తీసుకోవే. అబ్బాయి గారు ఏదో తెలియకంటుంటే నా ఫ్యామిలీ మ్యాటర్స్ చదవద్దు. మీ నాన్నగారు ఎప్పుడు అంటూ ఉంటాడు, నువ్వు ఇంట్లో మనిషివే అని. అందుకే ఆయనకేమవుతావు, నాకు మాత్రం ఏమీ కావు. నీకేం కాదా బిడ్డ బాబు? చిన్నప్పుడు అంకురంటూ నా భుజాల మీద ఎక్కి గుర్రమాట ఆడినప్పుడు, నువ్వు ఏడుస్తుంటే బజారుకు తీసుకెళ్లి నిన్ను ఆడించినప్పుడు, మీ నాన్నగారు నిన్ను కొడుతుంటే అడ్డం వచ్చినప్పుడు, మీ నాన్నగారు నిన్ను ఇంజనీర్ చదివించాలనుకుంటే నాకు ఇష్టం లేదని అడిగి మా ఇంటికి వచ్చినప్పుడు, నీకు ఇష్టమైన చదువు చెప్పించమని మీ నాన్నగారిని ఒప్పించినప్పుడు, అప్పుడు ఈ పేటర్ ఎప్పుడు కావాలి? ఇప్పుడు ఈ పేటర్ నీకేం కాదు. నీ సెంటిమెంట్ నక్క వేషాలు నా దగ్గర కాదు. అసలు మీలాంటి లో క్లాస్ కళాకారులతో మాట్లాడుతున్న నాన్ సెన్స్. ఇదిగో మచ్చే తీసుకో. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. బ్లాంక్ చెక్ ఎందుకురా? ఎంతో కొంత వేసి నాన్న. చూడండి, అమ్మ మీలా నా అవసరాలు తూతూ మంత్రంగా చూడలేదు. అమ్మ, ఎన్నోసార్లు నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను. నువ్వు కూడా నాకు కొన్ని సేవలు చేశావు. వాటన్నిటికీ లెక్క కడితే 10 లక్షల దాకా అయి ఉండొచ్చు. అన్నింటికీ మించి చిన్నప్పటి నుంచి నాన్నని నా వైపు నుంచి గెలుస్తూ వచ్చావు. అందుకే ఈ ప్లాన్ విఠల్ బాబు తొందరపడుతున్నారయ్యా. ప్రపంచంలో డబ్బు పోసి అమ్మ తనాన్ని కొనేవాళ్ళు ఉన్నారేమో కానీ అమ్మ ప్రేమను కొనేవాళ్ళు లేరయ్యా. ఒక ఇల్లిటరేట్ కూడా నాకు నీతులు చెప్పేవాడయ్యాడా? యు బాస్టర్డ్! అతన్ని నిన్ను నువ్వు వద్దు, నీ డబ్బోదు. నన్ను అలా పిలవద్దు. నాకు అసలు కొడుకే పుట్టలేదు, చచ్చాను అనుకుంటాను. బయటికి. సో సాడ్, రియల్లీ బ్యాడ్ టైం. ధనవంతులుగా దర్జాగా బతికే రాత మీ ముఖాన రాసి లేదు. అమ్మ నాన్ని కాదనుకొని వెళ్ళిపోతున్నావు. నడవంతులకు సిరిపట్టిన నీలాంటి వాళ్ళు సర్వ నాశనం అయిపోతారా? పురుగులు పడిపోతారా? మట్టి కొట్టుకుపోతారా?
మనిషిని కన్నాను అనుకున్నానండి. వాడు పెరిగి పెద్ద విషం కప్పుతాడని తెలుసుంటే పురిట్లో పీక విసిస్తా. పిల్లల్ని మనం ఆశీర్వదించాలి కానీ శిక్షించకూడదు. అయితే మా దౌర్భాగ్యానికి ఇలాంటి కొడుకుని కన్నా నీకు జరిగిన అవమానానికి నన్ను పెద్ద మనసుతో ఏం మాట్లాడి ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ బిడ్డలు గొప్పగా ఉండాలనే కోరుకుంటాను. మేము అలాగే కోరుకుంటాం. కానీ బిడ్డలు ఏం చేసినా మనం ఆనందంతో అనుభవించాలి. కన్నందుకు అది తప్పదు. ఎంత ఆలస్యమైంది ఏంటండి? ఏం చెప్పమంటావే? ఏటీఎంలో కూడా దొంగ నోట్లు చలామణి అవుతుంటే అరికట్టాల్సిన బ్యాంకులు ఏం చేస్తున్నాయో ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏమైందండి? ఏమైందా? నేను పెన్షన్ డ్రా చేస్తున్నామని ఏటీఎంకి వెళ్ళానా, అందులో 500 రూపాయల నోట్లు 4 నకిలీ వచ్చాయి. అయ్యో, అక్కడే చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఆ గార్డు చేసి సంతకం పెట్టించేసి దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి అసలు నోట్లు తెచ్చుకునేటప్పటికి ఇదిగో ఇంతసేపు అయింది. సరే. అవును, అమ్మాయి ఫోన్ చేసిందా? ఇంకా లేదండి. ఇదిగో ఈ రోజు అమ్మాయితో నేను ముందు మాట్లాడాలి. ఎన్నాళ్ళు అయిందో కదా నా చిట్టు తల్లి గొంతు విని. ఎన్నాళ్ళు అయిందా? ఆ, నిన్నగాక మొన్ననే కదండి అంతసేపు మాట్లాడారు. పైగా ఇంకో 10 రోజులు అల్లుడు గారు అమ్మాయిని ఇక్కడికే పంపిస్తున్నారు కదా కాన్పుకి. 10 రోజులు కదా. ఈ లోపల ఫోన్ చేస్తే ఏమైందంట? అదిగో ఆ చిట్టు తల్లి ఫోన్ చేస్తుందో. అమ్మా చిట్టు తల్లి, అమ్మా చిట్టు తల్లి, హలో అమ్మా. బయట తలుపు గడియ పెట్టి వచ్చినట్లున్నారు. కాలింగ్ బెల్ మోగుతుంది. మర్చిపోయాను. ఏమిటయ్యా ఈ డబ్బులు ఏమిటయ్యా? ముందు లోనికి రండి. ఏమైందయ్యా? ఏంటండి? మెల్లిగా మెల్లిగా. అయ్యో, ఏమిటి పీటర్? ఏమైంది? ఏం జరిగింది? ఏం జరగలేదు. మీరేం కంగారు పడకండి. ఇలా ఇలా చేస్తా. మెల్లిగా మెల్లగా మెల్లగా కూర్చోబెట్టు. ఏమైంది నాన్న? ఏమి కాలేదంటాడు పీటర్? ఈ దెబ్బలే ఉండి ఏమైందిరా? ఏమైంది నాన్న? మాస్టారు, ఏమిట్రా ఇదంతా? అబ్బాయి గాంధీ దొంగ రోడ్డు చలామణి కేసులో పోలీసు పోలీసు కొట్టిన దెబ్బలు అయ్యండి. నేను జామీన్ ఇచ్చి తీసుకొస్తున్నాను. అయిపోయింది. ఈ రోజు ఇంటి పరువు పూర్తిగా పోయింది. రే రే, ఈ వయసులో కూడా ఇల్లు మనశ్శాంతి ఉండనివ్వా? వద్దుగా, ఇలాంటి కొడుకులు ఏ తల్లిదండ్రులకి వద్దు. వద్దు, నన్ను అలా తిరవద్దు. నీ నోట్లో తెచ్చి అమ్మ అనే పదానికి అర్థమే మారిపోతుంది. అయినా నీ ప్రత్యేకంగా బ్రతుకుతానన్న వాడికి మళ్ళీ ఎందుకు వచ్చావరా? ఏ అర్హతతో నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు? మీరండి మీరండి, మీరు కూర్చోండి. వాడి ఒక్క నిమిషం ఇంట్లో ఉన్నా నేను సహించను. వాడిని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి కాకుండా సరాసరి వాళ్ళ కాడికి తీసుకెళ్ళినా నేను బాధపడేదాన్ని కాదు. ఏం మాట్లాడమండి? ఇంట్లో చాలా డాడీ పోతాడు. పట్టాలు బట్టే ఇవ్వండి. అంటే వాడు ఏం చేస్తున్నా చూస్తూ భరిస్తూ ఊరుకోమంటారా? భరించే ఓర్పు సహనం ఆ దేవుడు తల్లిదండ్రులుగా ఎవరికిచ్చారమ్మా? ఏమ్మా, దెబ్బలు తగిలి ఇంటికొచ్చిన కొడుకుని ప్రేమగా దగ్గర తీసుకున్న మందు రాసే మీరే. అతను మనసు కష్టపడేట్టు మాట్లాడితే అన్ని తెలుసుకొని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు పీటర్? పిల్లలు నాగా తప్పులు చేస్తారమ్మా. పెద్ద మనసు వాటిని మనల్ని తగ్గిద్దారని మీరు చెప్పారు కదా. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? సారు, నేను ఇలా అంటున్నానని మీరేమి అనుకోరుగా? చెప్పదలుచుకుని ఏదో సూటిగా చెప్పు. నువ్వు మాలో ఒకరివే అన్నావుగా. సంతోషం అమ్మా. నేను మీలో చదువుకోపోయినా ఒక బిడ్డకు తండ్రిగా మాట్లాడుతున్నాను.
నేను వ్యాపారం చేసేటువంటి ఎదుటోడు మనసు చదివి ధ్యానం చేయాలి. నేను చదివింది ఆ చదివి. మాస్టారు, నేను మీ మాటిని బాగుపడ్డాను. మరి మీ అబ్బాయి ఎందుకలా తయారయ్యాడో ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచించలేదా? మాస్టారు, మీ పిల్లలతో ఎప్పుడన్నా ప్రయోగం మాట్లాడారా? నీకు తెలీదా పీటర్? అందుకే అడుగుతున్నాను. డబ్బు సంపాదించు నేర్చుకో, సంపాదించడం చేత కాదు అన్నారే కానీ ఎలా సంపాదించాలో ఎప్పుడైనా చెప్పారా మాస్టారు? ఏ తండ్రి తన కొడుకు ఎలా సంపాదించాలో చెప్తారా? నువ్వు చెప్పావా నీ కొడుక్కి? నా ఉద్దేశం అది కాదయ్యా. జీవితంలో ఎంతో మందికి ఎన్నో సలహాలు ఇచ్చారు. మీరు మీ పిల్లలతో ఎప్పుడన్నా అలా చెప్పారా అని అడుగుతున్నాను. చెప్పలేదా? ఇంజనీరింగ్ చదవని వాడికి, డాక్టర్ చదవని దానికి చెప్పారు. నా మాట విని డాక్టర్ చదివి నీకు ఏం చేసింది? నా మాట వినకుండా వాడు ఎలా తయారాడు? దీనంటికి తప్పు నాయనంటావా? తప్పని కాదయ్యా. మీ దగ్గరగా మీ పిల్లలు మీరు ఒక మాస్టర్ని చూశారు కానీ తండ్రిని చూడలేకపోయారు అంటున్నారు. అందుకే వాళ్ళు మానసికంగా మీకు దూరం అయ్యారు. ఏ తండ్రైనా తన బిడ్డలు గొప్పగా ఉండాలని కోరుకుంటారు. నేను అలాగే కోరుకున్నాను. నా దగ్గర ఎంతో మంది సలహాలు తీసుకొని బాగుపడ్డారు. వాళ్ళకన్నా ఇంకో మెట్టు పైన ఉండాలి నా బిడ్డలు అనుకొని వాళ్ళని క్రమశిక్షణతో పెంచానయ్యా నేను. మాస్టర్లా పెంచారండి. అవును, నన్ను మాస్టర్ లాగా పెంచావు. చిన్నప్పటి నుంచి ఇంతే. ఎప్పుడు ఎవరో ఒకరితో పోలుస్తారు. నన్నుగా గుర్తించరు. అసలు నా జీవితం ఇలా అవటానికి కారణం మీరే. మాట్లాడేది మాస్టారు, ఇప్పుడే వాడు మనసుకి మాట్లాడుతున్నాడు. మాట్లాడేమండి. నాన్న ఇది చేస్తాను అంటే ముందు వద్దంటారు. అప్పుడే మొదలవుతుంది నాలో ఎలాగైనా నా పంతాన్ని నెగ్గించుకోవాలి అనే పట్టుదల. ఎలాగోలా నెగ్గించుకుంటాం, కానీ ఏదో తెలియని అసంతృప్తి. నాన్న, ఎవరో పెద్ద పెద్ద చదువులు చదివారని, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని, మీ బిడ్డలు అలాగే ఉండాలని ఎందుకు నాన్న? మీకు మీరు ఊహించుకొని నిర్ణయం చేసుకుంటారు. నాన్న, ఎన్నోసార్లు మీలో తండ్రిని చూద్దామని ప్రయత్నించారు. కానీ అదేమిటో చూసిన ప్రతిసారి బెత్తం పట్టుకొని దండించే మాస్టర్నే చూశాను. నాకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఎదిరించి ఆ స్వేచ్ఛను తనివి తీరా అనుభవిద్దామా అనిపించేది. అలా ప్రిపేర్ అవడానికి చాలా టైం పట్టింది. అలాగే ప్రిపేర్ అయ్యాను, మిమ్మల్ని ఎదిరించాను కూడా. కానీ విచ్చలవిడి స్వేచ్ఛ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏందండి? ఏంది? మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడమంటావు? నా దగ్గర మాటలు నేర్చుకున్నవాడు నాకే అందనంతగా మాటలు మాట్లాడుతుంటే, నేను చేసిన తప్పులు ఒక్కటొక్కటే నాకు గుర్తుకు వస్తుంటే, నేను అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాను? మాస్టారు ఊరుకోండి. మాస్టారు ఇప్పుడు ఏమి లేదు, ఊరుకోండి. నా బిడ్డల విషయంలో నేను ఎన్నో కలలు కన్నాను. అవి ఎలా నిజాలు చేసుకోవాలో ఒక ఉపాధ్యాయుడిగా నా అనుభవాన్నంతా రంగరించి వాళ్ళకు బోధించాను. ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తుకి తీర్చిదిద్ది ఉపాధ్యాయుడిగా సక్సెస్ అయ్యాను. అది నా పిల్లల దగ్గర నేను ఫెయిల్ అయ్యాను. తప్పు చేశాను విద్య, నేను తప్పు చేశాను. నా బిడ్డలు అతి క్రమశిక్షణగా పెంచడమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇంతకాలం ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదయ్యా నువ్వు? ఏమీ తెలియనోళ్ళకైతే చెప్పొచ్చు కానీ అన్నీ తెలిసిన మీకు ఎలా చెప్పాలి మాస్టారు? నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కాదు. మాస్టారు నన్ను క్షమించండి నాన్న. నా తప్పు తెలుసుకున్నాను. తేలికగా డబ్బులు సంపాదించాలి అనే ఆవేశంలో అడ్డదారులు తొక్కాను. మీరే కరెక్ట్. ఏదైనా సాధించాలి అంటే కష్టపడాలి. పీటర్ అంకుల్లా స్వశక్తితో అంచెలంచెలుగా పైకి రావాలి. స్థిరమైన గమ్యాన్ని చేరుకోవడానికి నిర్దిష్టమైన గమనం ఉండాలి. అది తెలుసుకునేసరికి నా జీవితం సగానికి పైగా నాశనం అయిపోయింది. ఇక మీరు ఏ సలహా ఇచ్చినా పాటిస్తాను నాన్న. పీటర్ దగ్గర గుమస్తా ఉద్యోగం చేస్తావా? మాస్టారు
నాన్న, అమ్మ నాకు జన్మనిస్తే పీటర్ అంటూ నాకు మనిషిగా మరో జన్మనిచ్చాడు. కానీ నేనే నా మూర్ఖత్వంతో అంకుల్ని అనరాని మాటలు అన్నారు. క్షమించనంటూ విఠల్ బాబు, అవన్నీ నేను ఎప్పుడూ మర్చిపోయానయ్యా. అంకుల్, అయ్యా విఠల్ బాబు తప్పు చేస్తున్నారయ్యా. తరాలు మారుతున్నప్పుడు తలెత్తే అంతరాలను గమనంలోకి తీసుకోవలసిన బాధ్యత ప్రతి తల్లి తండ్రికి ఉంది. నేడు వీరి నిర్ణయాలు మనకి కొత్తవిగా అనిపిస్తే మన నిర్ణయాలు వీళ్ళకు చాదస్తంగా అనిపిస్తాయి. నాన్న విఠల్, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటారు కానీ వాళ్ళ జీవితాలను నాశనం చేయలేని చూసుకోరు. విజయ, ఏ వంటకానికి ఏ పదార్థం ఎంతెంత వేస్తే రుచికరంగా ఉంటుందో తెలుసుకున్నవాడి సంసారంలో సంతానానికి పంచవలసిన ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ పంచితే రుచి కోల్పోయిన వంటకం వల్ల నిస్సారమైన సంతానాన్ని ఈ సమాజానికి అందించిన వాళ్ళం అవుతామన్న సంగతి గ్రహించలేకపోతున్నాం. అంచెలంచెలుగా ఈ సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన పీటర్ మాన్యుడు బిడ్డల నిర్ణయాల్లో మార్పులు జరుగుతుంటే తల్లిదండ్రులుగా వాటిని గమనించాలి, వాటిని సరిదిద్దాలి. కానీ నేను నా పిల్లల విషయంలో నేను అలా చేయలేకపోయాను. నా ఆలోచనలన్నీ వాళ్ళ నెత్తికి రుద్దాలని చూశాను. తండ్రిగా వాళ్ళకి దూరం అయ్యాను. అలాగే ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇది తప్పు అనటానికి నా జీవితమే ఒక ఉదాహరణ. దీనిని ప్రతి తల్లి తండ్రి గమనంలోకి తీసుకొని ప్రవర్తిస్తే ప్రతి కుటుంబం ఆనంద నిలయంగా మారుతున్నది అనేది సత్యం.